బిగ్ బాస్ తెలుగు 75వ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఇందులో మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటంటే, ఈ ఎపిసోడ్ మొత్తం ఫ్యామిలీ వీక్ గురించే. అంటే కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు హౌస్లోకి వచ్చారన్నమాట. చూడ్డానికంతా ఎమోషనల్గా అనిపించినా ప్రతి కన్నీటి వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. అదే గేమ్ని మొత్తం మార్చేసింది. సరే, ఇందులో మనకు కనిపించిన 3 కీలకమైన విషయాలు ఏంటో చూద్దాం. మొదటిది కంటెస్టెంట్ కళ్యాణ్ ఇంకా వాళ్ళ అమ్మ కలయిక. చూడండి, ఒక సాధారణ మధ్యతరగతి అబ్బాయి తన తల్లిని అంత పెద్ద షోకి తీసుకురావడం చాలామందికి బాగా కనెక్ట్ అయ్యింది. పైగా వాళ్ళమ్మ కప్ గెలవాలి అని ఒట్టు వేయించుకోవడం, ఆ సీన్ అయితే నిజంగా చాలా ఎమోషనల్. ఇక రెండోది, మరో కంటెస్టెంట్ అయిన తనుజ వేసిన ఒక మాస్టర్ స్ట్రోక్. తను కళ్యాణ్ వాళ్ళమ్మకి ఒక చీర గిఫ్ట్ ఇచ్చింది. ఇది చాలా తెలివైన మూవ్. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరవ్వచ్చు. అదే టైంలో తన పోటీదారుడైన కళ్యాణ్తో గొడవ పెట్టుకోనట్టుంటుంది. కాని కళ్యాణ్కి వాళ్ళ అమ్మతో మాట్లాడటానికి దొరికిన కొద్ది టైంలో కూడా తనుజ అక్కడే ఉండటంపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఇక చివరిగా అసలు ఈ ఫ్యామిలీ వీక్ గేమ్ని ఎలా మార్చేసిందంటే, బయటనుంచి వచ్చిన ఫీడ్బ్యాక్తో కంటెస్టెంట్లు వెంటనే తమ స్ట్రాటజీలను మార్చేశారు. ఉదాహరణకి, తనకు సపోర్ట్ లేదని ఫీలవుతున్న తనుజ ఫ్యామిలీ మెంబర్ చెప్పగానే వెంటనే తన గేమ్ను మార్చేసింది. అంటే ఇది ఎమోషన్స్ ముసుగులో జరిగిన ఒక పక్కా స్ట్రాటజిక్ రీసెట్ అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ ఆటగాళ్ల ఎమోషన్స్ కంటే ఎక్కువగా వాళ్ళ అసలైన వ్యూహాల్నే బయటపెట్టింది.